చాలా మంది పరిస్థితి అలాగే ఉందండి. ఆదివారం దేవా నిన్నే వెంబడిస్తాను, దేవా నిన్నే ప్రేమిస్తాను, దేవా నీ కొరకే జీవిస్తానని పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. సోమవారం నుండి శనివారం వరకు ఆదివారము దేవుని మందిరంలో కనబడే మనకు, ఆ తర్వాత వారంలో జీవించే మనకు కొన్నిసార్లు అసలు పొంతనే ఉండదండి. మనుషులు అసలు పోల్చుకోవడానికి కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడేమో దేవునితో ఉన్నట్లుగా నటిస్తూ, దేవునితో ఉన్నట్లుగా భ్రమపరుస్తూ తిరిగి లోకంలోకి వెళ్ళినప్పుడు లోకంలో కలిసిపోతూ బ్రతుకుతుంటే, ఆనాడు ఏలియా అడిగిన ప్రశ్నే ఈ రాత్రికాల సమయంలో కూడా ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు అడుగుతున్నాడు. అదేంటంటే, ఇంకెన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య, ఎంతకాలము నువ్వు రెండు అభిప్రాయాలతో ఉంటావు? ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, హౌ లాంగ్ విల్ యూ వేవర్ బిట్వీన్ టూ ఒపీనియన్స్. వేవరింగ్ అంటే తెలుసా అండి? అచంచలమైన మనసు. ఈ రోజుల్లో చాలా మందితో ఉన్న సమస్య అదే అండి, చంచలమైన బుద్ధి, చంచలమైన మనసు, వేవరింగ్ అన్నమాట. అంటే అప్పుడే ఒక మంచి మాట చెప్తారు, అప్పుడే దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటారు, అప్పుడే ఒక చిన్న శోధన రాగానే దానిలో పడిపోతూ ఉంటారు, అప్పుడే ఒక కష్టం రాగానే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు, అప్పుడే దేవుని కొరకు తీసుకున్న నిర్ణయాలు మర్చిపోతూ ఉంటారు, అప్పుడే మర్చిపోతారు రక్షణ పొందామని, అప్పుడే మర్చిపోతారు దేవుడు వారిని ఎన్నుకున్నాడని, ఏర్పరచుకున్నాడని. ఆనాడు దైవజనుడు అడిగిన ప్రశ్న, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య